హెచ్కేల గ్రంథం 33 అధ్యాయం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నరపుత్రుడా, నీవు నీ జనులకు సమాచారం ప్రకటించి వారితో ఇట్లనము, నేను ఒకానొక దేశం మీదకి ఖడ్గం రప్పింపగా ఆ జనులు తమలో ఒకరిని ఏర్పరచుకొని కావలిగా నిర్ణయించిన ఎడల అతడు దేశం మీదకి ఖడ్గం వచ్చుట చూచి బాకావుదు జనులను హెచ్చరిక చేసిన సమయమున ఎవడైనా బాకానాదం వినియును జాగ్రత్త పడనందున ఖడ్గం వచ్చి వాని ప్రాణం తీసిన ఎడల వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. బాకానాదం వినియును వాడు జాగ్రత్త పడకపోయిన గనుక తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. ఏలియనగా వాడు జాగ్రత్త పడిన ఎడల తన ప్రాణం రక్షించుకోండు. అయితే కావలి వాడు ఖడ్గం వచ్చుట చూచి బాకా ఓదనందు చేత జనులు అజాగ్రత్తగా ఉండుటయు ఖడ్గం వచ్చి వారిలో ఒకని ప్రాణము తీయుటయు తటస్థించిన ఎడల వాడు తన దోషమును బట్టి పట్టబడిన నేను కావలివాని యొద్ద వాని ప్రాణమును గూర్చి విచారణ చేయదు. నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలీలకు కావలివానిగా నియమించి ఉన్నాను గనుక నీవు నా నోటి మాటను విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయవలను. దుర్మార్గుడా, నీవు నిశ్చయముగా మరణం నొందుదువు అని దుర్మార్గునికి నేను సెలవీయగా అతడు తన దుర్మార్గతను విడిచి జాగ్రత్త పడినట్లు నీవు ఆ దుర్మార్గునికి నా మాట తెలియజేయని ఎడల ఆ దుర్మార్గుడు తన దోషమును బట్టి మరణం నొందును గాని అతని ప్రాణమును గూర్చి నేను విచారణ చేయదును. అయితే ఆ దుర్మార్గుడు తన దుర్మార్గతను విడవవలనని నీవు అతని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గతను విడువని ఎడల అతడు తన దోషమును బట్టి మరణం నొందును గాని నీవు నీ ప్రాణము దక్కించుకొందువు. నరపుత్రుడా, ఇశ్రాయేలీలకు ఈ మాట ప్రకటింపుము, మా పాపదోషములు మా మీద పడి ఉన్నవి, వాటి వల్ల మేము క్షీణించుచున్నాము. మనం ఎట్లు బ్రతుకుదమని మీరు చెప్పుకున్న మాట నిజమే. కాగా వారితో ఇట్లనము, నా జీవము తోడు దుర్మార్గుడు మరణం నొందుట వలన నాకు సంతోషం లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషం కలుగును. కాబట్టి ఇశ్రాయేలీలారా, మనసు త్రిప్పుకొనుడి, మీ దుర్మార్గత నుండి మరలి మనసు త్రిప్పుకొనుడి. మీరెందుకు మరణం నొందుదురు? ఇదే ప్రభువు యెహోవా వాక్కు. మరియు నరపుత్రుడా, నీవు నీ జనులకు ఈ మాట తెలియజేయము, నీతిమంతుడు పాపము చేసిన దినమున అది వరకు అతడు అనుసరించిన నీతి అతని విడిపింపదు. దుష్టుడు చెడుతనము విడిచి మనసు త్రిప్పుకొనిన దినమున తాను చేసి ఉన్న చెడుతనమును బట్టి వాడు పడిపోడు. అలాగుననే నీతిమంతుడు పాపం చేసిన దినమున తన నీతిని బట్టి అతడు బ్రతకజాలడు. నీతిమంతుడు నిజముగా బ్రతుకునని నేను చెప్పినందున అతడు తన నీతిని ఆధారం చేసుకుని పాపము చేసిన ఎడల అతని నీతి క్రియలన్నిటిలో ఏది జ్ఞాపకమునకు తేబడదు. తాను చేసిన పాపమును బట్టి అతడు మరణం నొందుడు, మరియు నిజముగా మరణం నొందుదు అని దుర్మార్గునికి నేను సెలవీయగా అతడు తన పాపం విడిచి నీతి న్యాయములను అనుసరించుచు కుదువ సొమ్మును మరల అప్పగించుచు తాను దొంగిలిన దానిని మరల ఇచ్చివేసి పాపము జరిగింపకై ఉండి జీవాధారములకు కట్టడాలను అనుసరించిన ఎడల అతడు మరణం నొందక అవశ్యముగా బ్రతుకును. అతడు చేసిన పాపములలో ఏది అతని విషయమై జ్ఞాపకమునకు తేబడదు. అతడు నీతి న్యాయములను అనుసరించను గనుక నిశ్చయముగా అతడు బ్రతుకును. అయినను నీ జనులు యెహోవా మార్గం న్యాయము కాదని అనుకొందురు. అయితే వారి ప్రవర్తనయే కదా అన్యాయమైనది. నీతిమంతుడు తన నీతిని విడిచి పాపము చేసిన ఎడల ఆ పాపమును బట్టి అతడు మరణం నొందును. మరియు దుర్మార్గుడు తన దుర్మార్గతను విడిచి నీతి న్యాయములను అనుసరించిన ఎడల వాటిని బట్టి అతడు బ్రతుకును. యెహోవా మార్గం న్యాయము కాదని మీరు అనుకొనుచున్నారే. ఇశ్రాయేలీలారా, మీలో ఎవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధించెదరు. మనము చెరలోనికి వచ్చిన 12వ సంవత్సరము 10వ నెల 5వ దినమున ఒకడు యెరూషలేములో నుండి తప్పించుకొని నా యొద్దకు వచ్చి పట్టణము కొల్లపెట్టబడినని తెలియజేశాను. తప్పించుకొనిన వాడు వచ్చిన వెనుకటి సాయంత్రమున యెహోవా హస్తము నా మీదికి వచ్చెను. ఉదయమున అతడు నా యొద్దకు రాకమునుపే యెహోవా నా నోరు తెరవగా పలుకుటకు నాకు శక్తి కలిగెను. అప్పటి నుండి నేను మౌనిని కాకయుంటిని. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, నరపుత్రుడా, ఇశ్రాయేలు దేశంలో పాడైపోయిన ఆయా చోట్లను కాపురమున్నవారు అబ్రాహాము ఒంటరి అయి ఈ దేశమును స్వాస్యముగా పొందెను కదా, అనేకులమైన మనకును ఈ దేశము స్వాస్యముగా ఇయ్యబడదా అని అనుకొనుచున్నారు. కాబట్టి వారికి ఈ మాట ప్రకటన చేయుము. ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, రక్తము ఓడ్చివేయక మాంసం భుజించు మీరు, మీ విగ్రహముల వైపు దృష్టి ఉంచు మీరు, నరహత్య చేయు మీరు ఈ దేశమును స్వతంత్రించుకొందురా. మీరు ఖడ్గమును ఆధారము చేసుకుని వారు, హేక్రియలు జరిగించువారు, పొరుగువాని భార్యను చెరుపువారు మీ వంటి వారు దేశమును స్వతంత్రించుకొందురా. నీవిలాగున వారికి చెప్పు, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నా జీవము తోడు పాడైపోయిన స్థలములలో ఉండువారు ఖడ్గము చేత కూలుదురు. బయట పొలములో ఉండు వారిని నేను మృగములకు ఆహారముగా ఇచ్చేదను. కోటలలోని వారును గుహలలోని వారును తెగులు చేత చచ్చెదరు. ఆ దేశము నిర్జనముగాను పాడుగాను చేసి దాని బలాతిశయమును మాన్పించెదను. ఎవరును వాటిలో సంచరింపకుండా ఇశ్రాయేలీల మన్యములు పాడవును. వారు చేసిన హేక్రియలన్నిటిని బట్టి వారి దేశమును పాడుగాను నిర్జనముగాను నేను చేయగా నేనే యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందరు. మరియు నరపుత్రుడా, నీ జనుల గోడ దగ్గరను ఇంటి ద్వారములందరూ నిలువబడి నిన్ను గూర్చి మాటలాడుదురు. ఒకరినొకరు చూచిపోదాం రండి, యెహోవా యొద్ద నుండి బయలుదేరు మాట ఎట్టిదో చూద్దాం రండి అని చెప్పుకొనుచున్నారు. నా జనులు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారి నోటితో ఎంతో ప్రేమ కనపరచుదురు గాని వారి హృదయము లాభమును అపేక్షించుచున్నది. నీవు వారికి వాద్యం బాగుగా వాయించుచు మంచి స్వరము కలిగిన గాయకుడవుగా ఉన్నావు. వారు నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి నడుచుకొనరు. అయినను ఆ మాట నెరవేరును. అది నెరవేరగా ప్రవక్త యొక్కడు తమ మధ్య నుండినని వారు తెలుసుకొందురు.